ఈ 12 సంవత్సరాలలో మోడీ ప్రభుత్వ లక్ష్యం దేశ నిర్మాణం. అంటే ఈ రోజు మనం నిర్మించుకున్న న్యూ ఎకానమీ, న్యూ ఇండియా, న్యూ కాన్ఫిడెన్స్ యావత్ ప్రపంచం ముందు ఒక ఎగ్జాంపుల్ గా నిలిచింది. ఒకప్పుడు మనది ద్రవ్యోల్బణం ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది. మిగతా కంట్రీస్ లో ఆఖరికి పాలు పిండి కూడా కొనలేని పరిస్థితిలో అక్కడ ఉంటే ఈ రోజు మనం 4.8% ద్రవ్యోల్బణంలో ఉన్నామంటే, ఇంత వార్లు జరిగినా కూడా మనం ఈ స్థాయిలో ఉన్నామంటే మన మోడీ గారు ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటూ భారతదేశాన్ని నడిపిస్తున్నారో మనం గుర్తు చేసుకోవాలి. అంటే ఏ విధంగా ప్రగతి పదంలో మన అభివృద్ధిగా ముందుకెళ్తున్నాం అనేది ఆలోచించాలి. చాలా ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే శంకుస్థాపనలే చేస్తాయి, కానీ మన ప్రభుత్వం అట్లా కాదు. శంకుస్థాపన చేసి వాటి ప్రారంభించడాలు కూడా మనం చేస్తున్నాం. దానికి ఉదాహరణే మొన్న మన మోడీ గారు తెచ్చిన నిధులతో మనం ఇక్కడ చాలా వరకు చేసాం. ఈవెన్ ఎరువుల రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ అవనియండి, మన సమ్మలక్క సారలక్క ట్రైబల్ యూనివర్సిటీ అవనియండి, వందే భారత్ ట్రైన్ అవనియండి, ఇంకా చాలా మన్మోర్ ఎయిర్పోర్ట్ అవనియండి, సికింద్రాబాద్ స్టేషన్ అవనియండి, దాని ఆధునికాన్ని అవనియండి, ఇలాంటివి ఎన్నో ప్రాజెక్ట్స్ మనం చేసుకొని వచ్చాం. సో దానికి సంబంధించి నిధులు కూడా మనకి రావడం జరిగింది. అంటే గత 12 సంవత్సరాలుగా సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే ఒక మంత్రంతో ప్రతి బీజేపీలో ఉన్న ప్రతి కార్యకర్త, ప్రతి నాయకులు కూడా పనిచేస్తున్నాం ఇక్కడ. ఈ 2000 సంవత్సరంలో మనం గుర్తు చేసుకుంటే ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద గౌరవ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి పేరు దూరదృష్టితో వేసిన శంకుస్థాపన నేడు ప్రతి గ్రామానికి కూడా రోడ్లు అనేది ఏ విధంగా మనం ఇచ్చామో కూడా ఒకసారి తెలియజేసుకుందాం. ఇప్పటి నుండి ఇప్పటి వరకు మనం లెక్క వేసుకుంటే గ్రామాల్లో సుమారు 8 లక్షల కిలోమీటర్ రోడ్లు నిర్మాణం అయ్యాయి. వీటిలో దాదాపు 4 లక్షల కిలోమీటర్లు గత 12 సంవత్సరాల్లోనే మనం నిర్మాణం చేశాము. అది దయచేసి ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 12 సంవత్సరాల్లో మన గవర్నమెంట్ 4 లక్షల కిలోమీటర్ల రోడ్ అనేది మనం నిర్మాణం చేసుకున్నామంటే అది చాలా గొప్ప విషయము. ఒక గ్రామం నుండి ఒక గ్రామానికి వెళ్ళాలంటే ఒకప్పుడు 8 గంటలు టైం పట్టేది, కానీ ఇప్పుడు 3 గంటల టైంలోనే మనం చేరుతున్నాం. అది రైతులకు కానీ, స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ, వ్యాపారం చేసే వాళ్ళకి కానీ చాలా ఉపయోగకరం. అంతేకాకుండా ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ఫర్ డ్రాప్ మోర్ క్రాప్ కింద 2015-16 నుండి 109 లక్షల హెక్టార్లకు పైగా వ్యవసాయ భూమిని సూక్ష్మ నీటి పారుదల పరిధిలో తీసుకున్నాం. ఇది గణనీయమైన నీటి సంరక్షణ దారి తీయడమే కాదు, రైతుల దిగుబడి మరియు వాళ్ళ ఆధారానికి కూడా మనం పెరిగే విధానంగా మనం చూసాం. ఇంకా రైల్వే ఆధునీకరణ అనేది మీ అందరికీ తెలిసిందే. నేడు దేశవ్యాప్తంగా 99.6% కంటే ఎక్కువ బ్రాడ్ గేజ్ రైల్వే విద్యుదీకరణ పూర్తయింది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 1337 రైల్వే స్టేషన్ ప్రపంచ స్థాయి ప్రమాణాలని అప్గ్రేడ్ చేస్తున్నాం. స్వతంత్రం వచ్చిన 67 ఏళ్లలో దేశంలో కేవలం 74 విమానాశ్రయాలు మాత్రమే ఉన్నాయి. గత 12 ఏళ్లలో మోడీ ప్రభుత్వంలో 90కి పైగా కొత్త విమానాశ్రయాలు నిర్మించాం. ఇప్పుడు దేశంలో మొత్తం విమానాశ్రయాల సంఖ్య 164 దాటింది. సో నేడు భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశం విమానయాన మార్కెటింగ్ గా అవతరించిందన్న విషయం ఒకసారి మనం తెలుసుకోవాలి. మనం కోరుకునేది ఒకటి, మనం ప్రతి చోట కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే ఖచ్చితంగా మనం ఏ స్టేట్ లో ఉన్నామో ఆ స్టేట్ ని చాలా ఫాస్ట్ గా మనం డెవలప్ చేసుకోవాలి. అంటే మన భారతీయ జనతా పార్టీ అనేది మనకుంటేనే మనం చేసుకోగలుగుతాం. లేకపోతే ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పినట్టు ప్రతి చోట కూడా డిక్లరేషన్లు ఇస్తాడు ఆయన. ఒక డిక్లరేషన్లు తప్ప అది హామీ అనేది నెరవేరే పరిస్థితి మనం చూడలేము. బీసీ కార్పొరేషన్ కూడా 20,000 కోట్లు నిధులు ఇస్తానని చెప్పాడు ఆయన, కానీ ఎవరికి కూడా నిధులు ఇవ్వలేదు. ఎంతో మందికి ఉపాధి కల్పిస్తాను, బిజినెస్ లోన్స్ ఇస్తానని చెప్పాడు, అది కూడా చేయలేదు. స్కాలర్షిప్స్ ఇస్తానని చెప్పాడు, అది కూడా లేదు. బీసీ స్టూడెంట్స్ కి 1-2 లక్షల రూపాయలు చిన్న స్కాలర్షిప్ లోన్స్ ఇస్తామని చెప్పారు, అది కూడా లేదు. సో ఇవన్నీ ఏమైనా అడిగితే ప్రతి చోట కూడా చేస్తామని చెప్పి ఇప్పటివరకు 2.5 సంవత్సరాలు కంప్లీట్ చేశారు తప్ప కానీ ఇంకొక 2.5 సంవత్సరాలు అయిపోతుంది, కానీ ఏ ఒక్కరూ కూడా వాళ్ళు చెయ్యరు. వాళ్ళు చేయకపోగా సిగ్గు లేకుండా పైగా భారతీయ జనతా పార్టీ నాయకుల్ని అగౌరవపరిచేలాగా మాట్లాడటం అనేది ఈరోజు మనం చూస్తున్నాం. వీళ్ళు ఎంత అగౌరవపరిచినా, ఎన్ని నాటకాలు ఆడినా, ఎంత విజ్ఞానం లేకుండా వీళ్ళు మాట్లాడినా కూడా ప్రజలందరికీ తెలుసు ఏ పార్టీ ప్రజల్లో ఉంది, ప్రజలకు ఏ పార్టీ మేలు చేస్తుంది అనేది. మొన్న మా మోడీ గారు రాకతోనే ఆ ప్రభంజనం ఏదో మనం అందరం కూడా చూసాం.
కాబట్టి ఏ నాయకులైనా కూడా పిచ్చి పిచ్చి మాటలు అనేది దయచేసి మాట్లాడకండి. త్వరలోనే తెలంగాణ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరివేసే విధంగా మనం చూసుకుంటాం. జై హింద్.